హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం మిస్ కాకండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీరియల్లోకి వెళ్తే మహాలక్ష్మి సుమతిని పంపించాలని చెప్పేసి ప్రీతిని అడ్డం పెట్టుకుంటుంది కదా. ఈలోపు సుమతి బాధతో బయటికి వెళ్తుండగా ఇక వెంటనే సీత విజిలేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా సీత విజిలేసరికి ప్రీతి భర్త అక్కడికి వచ్చేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రీతి విధంగా అడుగుతూ ఉంటుంది, అదేంటి మీరు నన్ను పుట్టింటికి పొమ్మని చెప్పేసి పంపించి మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా ఏంటి అని చెప్పేసి అంటుండగా, అయినా ఇది కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీత ఏదో చేసినట్టుంది. ఇన్ని రోజులు సీత చెప్పినట్టే వీళ్ళు విన్నారు కదా. ఇప్పుడు సీత మళ్ళీ ఫోన్ చేసి ఏదో ఒకటి నిర్ణయించుకొని నీ భర్తని ఇక్కడికి రప్పించేలా చేసింది. అయినా వాళ్ళ అమ్మ నాన్న ఇక ఎలాగో ఒప్పుకుంది. ఈయన తీసుకెళ్ళి ఏం లాభంలే అని చెప్పేసి మహాలక్ష్మి అంటుండగా, అయ్యో అత్త, నువ్వు అలా అనుకుంటావని చెప్పేసి వాళ్ళను కూడా రప్పించాను. ఎందుకో తెలుసా, ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది. అలా అని చెప్పేసి సుమతి అత్తయ్యను బయటికి పంపించాలని చెప్పేసి నువ్వు నిర్ణయించుకున్నావు. నేను ప్రీతిని అత్తారింటికి పంపించాలని నేను నిర్ణయం తీసుకున్నాను. నేను మంచి కొడుకున్నాను, నువ్వు చెడు కోరుకున్నావు. కానీ మంచి మీద చెడు ఎప్పటికీ గెలవలేదు కదత్తా. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకొని వాళ్ళతో సర్ది చెప్పి సుమతి అత్తయ్యను నిరూపించడానికే కొన్ని రోజులు గడువు అడిగాను. ఆ గడువులో ఖచ్చితంగా ఈ విద్యాదేవి సుమతి అని నిరూపిస్తాను. అప్పటిదాకా నా మాట కాదనలేక వాళ్ళు మాట ఇచ్చారు. ఇది క్లామాసు జరిగింది అంతే అత్త. కాకపోతే ప్రీతి తన అత్తారింటికి పోవాలని నిర్ణయించుకుంది కాబట్టి తన భర్తను ఇక్కడికి రమ్మాను. ఇప్పుడు ప్రీతిని తీసుకొని వెళ్తారు. ఇప్పుడు మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉందా లేదా అని చెప్పేసి అంటుగా అప్పుడు జన వెంటనే అయితేంది, ప్రీతి అయితే తన అత్తారింటికి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు విద్యాదేవి టీచర్ ఇక్కడ ఉంటేనే సుమతి కాదో సీత నిజాన్ని బయట పెడుతుంది. ఇక దీని గురించి నో మోర్ డిస్కషన్. ఎలా అయితేనే అల్లుడు గారు వచ్చారు, ప్రీతి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు రామ్ కూడా ఇక అంతే కదా, ఎలా అవుతుంది, నా చెల్లి కాపురం చక్కబడింది, అది మాత్రమే నాకు కావాల్సిందని చెప్పేసి అంటుండగా ఈలోపు వెంటనే ప్రీతి భర్త వెళ్దామని చెప్పేసి అంటగా, ఒక్క నిమిషం అండి అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని బయటకు వస్తుంది. సరే పిన్ని, ఇక నేను వెళ్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి ప్రీతి తన భర్తతో వెళ్తుండగా అందరూ ఎక్కడో అక్కడ వెళ్తారు. ఏంటత్తా, ఏదో ప్లాన్ వేసినట్టున్నవే, సుమతి అత్తేను ఇక ఎలాగో బయటికి పంపిస్తే నీ ఆటలు కట్టేయడం ఎవరి వల్ల సాధ్యం కాదని చెప్పేసి అనుకున్నావే ఏంది. అయినా ఈ సీత ఉన్నంతసేపు సుమతి అత్తయ్య నిజాన్ని కూడా బయట పెడతాను. మీరు విద్యాదేవి అని చెప్పేసి అందరినీ నమ్మించారు కదా, అదే నిన్ను దెబ్బ కొట్టి సుమతి అని నమ్మిస్తాను. అప్పటిదాకా మీరు ఇలాంటి తంటాలు పడాల్సిందే అని చెప్పేసి సీత వార్నింగ్ ఇచ్చి వెళ్తుండగా, ఇదేంటి అసలు సీత ఇంతలో షాక్ ఇస్తుందని అస్సలు అనుకోలేదు మహా అని చెప్పేసి అర్చన అంటుండగా, దాన్ని ఏదో ఒక్కరోజు చంపాలనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఏంటి సుమతిని చంపినట్టు సీతని కూడా చంపేస్తావా ఏంటి అని చెప్పేసి అర్చన, ఎంత దెబ్బ కొట్టావు, ఆ సుమతిని బయటికి పంపించాలనుకున్నాను. ప్రీతిని రామ్ను అడ్డు పెట్టుకొని నువ్వు మళ్ళీ నన్ను లాస్ట్కు వచ్చేదాకా పిచ్చిదాన్ని చేసావు కదా, అసలు ఏదో రోజు నిన్ను చంపేస్తానే అని చెప్పేసి అనుకుంటుంటుంది. మరోవైపు విద్యాదేవి వెంటనే ఇక మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది. నువ్వు నా కుటుంబాన్ని దూరం చేయాలనుకుంటున్నావు, నా మీద ద్వేషం వచ్చేటట్టు ఇక నా బిడ్డకు నా కొడుకును దూరం చేయాలనుకుంటున్నావు. ఊరికే పాపం నిన్ను వదిలిపెట్టదు మహాలక్ష్మి. ఏదో ఒకరోజు నిన్ను పాపంలాగా నిన్ను పీల్చి పిండాడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఏంటి ఇక నాకు శపిస్తున్నావా? శపిస్తున్నాననుకో, లేకపోతే శిక్ష పడేలా నీకు ఎలాంటి శిక్ష పడేలా నేను చేస్తాననుకో అని చెప్పేసి సుమతి తిడుతూ ఉంటుంది. ఎప్పటికీ ఈ ఇంటికి మహకుటం లేని మహారాణిని నేనే. నువ్వు ఏ రోజైనా ఇక రోడ్డును పట్టుకొని ఏగాల్సిందిలే. అయినా కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుంది. ఎందుకంటే నీ కుక్క బుద్ధి పోల్చుకున్నావు కదా. అయినా అడుక్క తినదానిలాగా నా ఇంట్లో వచ్చావు. అడుక్క తిన ప్లేస్ నుంచి ఒక హోదా వెళ్ళానని చెప్పేసి విర్రవీగుతున్నావు కదా. విర్రవీగుడే ఎప్పుడో ఓ రోజు సీత నిన్ను తులిచి వంచి ఇక నా కాళ్ళ కింద చెప్పులాగా చేస్తుందిలే అని చెప్పేసి అంటుండగా, ఆ సీత ఏం చేయగలదు, గాల్లాంటిది అది అని చెప్పేసి అంటుండగా, చూస్తుండు, ఇదా మాట మీద ఉండు, ఏదో ఒకరోజు సీత నీ పని చెప్పదా, ఆ రోజు నువ్వు నా కాళ్ళ బేరం రావని చెప్పేసి ఇక అక్కడి నుంచి సుమతి వెళ్ళిన తర్వాత మరోవైపేమో తెల్లారుతుంది కదా. ఈలోపు సీత ఆఫీస్లోకి వెళ్తుంది. మహాలక్ష్మి అదే ఆఫీస్లోకి వస్తుంది. ఇక వెంటనే తన క్యాబిన్లో సీత కూర్చుంటుంది.
ఎవరు అని చెప్పేసి సీతను అడుగుతుండగా వెనక్కి తిరిగి చూసరికి సీతను చూసి మహాలక్ష్మి షాక్లో ఉండిపోతుంది. సీతను అడుగుతూ ఉంటుంది, ఏయ్ నువ్వెంటే ఇక్కడ ఆఫీస్కి రావద్దని నీకు చెప్పాను కదా అని చెప్పేసి మహాలక్ష్మి సీత వైపు వేలు చూపెడుతూ మాట్లాడుతూ ఉంటుంది. రావద్దు అని అంటే నేను రాకుండా ఉంటాను అత్త, ఎందుకంటే నేను కూడా ఈ ఆఫీస్లో ఒక వర్క్ చేసేదాన్ని కదా, అంతేకాకుండా మీరు చేయని పని నేను చేసి చూపించాను కదా, అలాంటప్పుడు నాకు కూడా అధికారం ఉంటుంది కదా అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది. కంటే ముందే వచ్చాను అని చెప్పేసి సీత మాటలు విని ఎంత పొగరే నీకు అని చెప్పేసి మహాలక్ష్మికే ఇప్పుడు నీ చేరు నా చేరిపోయిందత్తా, అందుకే వేరే చేరు తీసుకొచ్చుకొని కూర్చో, ఏంటి నా మాట లెక్క చేయకుండా నా క్యాబిన్లో కూర్చుంటావా, నిన్ను చంపేస్తానని చెప్పేసి అలా మహాలక్ష్మి సీత గొంతు పట్టుకొని చంపాలని ట్రై చేస్తూ ఉంటుంది. సీత బలవంతంగా విడిపించినా కూడా మహాలక్ష్మి గొంతును చేతులతో ఒత్తుతూ ఉంటుంది. మరి అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్